ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి ఈరోజు నేటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ప్రియులారా, మరి ఈ వచనము ఏ సంఘటనలోనిది అంటే, మరి బాలాకు రాజు అయినటువంటి బాలాకు అనే వ్యక్తి మోయాబీల రాజుగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలీలను శపించడానికి మరి బీలామును నియమించాడు. ప్రియులారా, మరి బీలామును నియమించినప్పటికీ దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని చేశాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ప్రతి ఒక్క శాపాన్ని దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా నీవు దేవుడిని ప్రేమించినట్లయితే నీ జీవితంలో ఉన్నటువంటి శాపాలను, ఇతరులు నీకు పెట్టినటువంటి శాపాలను, తర్వాత ఇతరులు నిన్ను కృంగదీసే మరి పరిస్థితులు తెచ్చినప్పటికీ దేవుడు వాటిని మరి ఆశీర్వాదముగా మార్చుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. వారికి రక్షణగా ఉండి మరి వారికి తన కృపను దేవుడు చూపిస్తారు. ప్రియులారా, మరి మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎటువంటి పరిస్థితులైనా కానీ మరి అది బాధ కలిగించిన, కృంగదీసిన, మరి ఇతరులు నిన్ను కృంగదీసే మాటలు, శాపనానార్థాలు పెట్టినా కానీ మరి నీవు దేవుడి వైపు చూసినట్లయితే తప్పకుండా దేవుడు ఒకనొక రోజు నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ప్రియులారా, మరి నీ యొక్క జీవితము మరి ఆశీర్వాదంగా మార్చుకోవాలంటే నువ్వేమి చేయాలంటే, మరి బైబిల్లో ఒక వ్యక్తిని చూసినట్లయితే యాకోబు అనే వ్యక్తి ఉన్నాడు. మరి యాకోబు మొదట మోసగాడుగా ఉండి మరి తన అన్నను మోసం చేసినందువల్ల తను మోసగాడుగా మరి పేరు పొందాడు. అటువంటి వ్యక్తిని కూడా మరి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే తను ఎంతగానో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి దేవుని సన్నిధిలో వేడుకొని గోజాడి మరి కన్నీటితో దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను మరి ఆశీర్వదించు, నువ్వు ఆశీర్వదించితే కానీ నిన్ను వదిలిపెట్టను అని మొరపెట్టినప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. తనకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, ఒక నూతనమైనటువంటి ప్రారంభాన్ని ఇచ్చాడు. ప్రియులారా, మరి నీ జీవితంలో కూడా నీవు దేవుని సన్నిధిలో మరి నీ యొక్క శాపాల నిమిత్తము, నీ యొక్క కష్టాల నిమిత్తము, నీ యొక్క సమస్యల నిమిత్తము దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిస్తే తప్పకుండా నీకున్నటువంటి శాపాలను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని విశ్వసించు, తప్పకుండా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తారు. మరి ఈరోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడే ఉండను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.